ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, శత్రువులు రెండు రకాలు. యువతి యువకులారా గుర్తుపెట్టుకోండి, శత్రువులు రెండు రకాలు. ఒక శత్రువు వెలుపట శత్రువు, ఒక శత్రువు లోపలి శత్రువు. అంతర్గత శత్రువు, బహిరంగ శత్రువు. ఈ రెండు రకాలు. ఈ రెండింటిలో ప్రమాదకరమైనది అంతరంగ శత్రువు. ఇవాళ ఈ మాటలు నేను మీతో మాట్లాడతానని నా ప్రార్థనా సమయంలో కూడా తెలియదు నాకు. దేవుడు నాకు ఇచ్చిన మాట ఇది. అంతర్గత శత్రువు, బాహ్య శత్రువు. బాహ్య శత్రువులు ఏర్పడటానికి కారణం అంతర్గత శత్రువు. Our spirit and our soul contradicts with God inside our heart. That was the reason for the enmity with the people. That is the only reason. That is the only reason for having enmity with the people. మన అంతరంగములో దేవునితో వ్యతిరేకముగా కలుగు పోరాటము వలన మనం బాహ్యమున శత్రువులను తెచ్చుకుంటుంటాము. ఇది తెలుసుకోవాలి. బాహ్యమున ఏ మానవుడు శత్రువు కాదు మనకు. మానవులందరూ సోదరులు, ఒక తల్లి బిడ్డలు. బైబిల్ ప్రకారం మానవులు ఒకరిని ఒకరు విభేదించకూడదు, స్నేహించాలి, కలుపుకోవాలి, విడిపోకూడదు. కనుక మనుషులు కలిసి ఉండాలి, కానీ మనుషులు విడిపోతున్నారు. కారణం ఏమిటి? అంతర్గత శత్రువు పనిచేస్తున్నాడు. నీ మనస్సు నీకు విరోధి అయి నీ బ్రతుకునకు బయట శత్రువులను తెస్తోంది. ఇది నీవు మొట్టమొదట తెలుసుకోవాలి. నీవు సత్యము చొప్పున, నీతి చొప్పున, న్యాయము చొప్పున నీవు గనక బ్రతికితే నీ అంతర్గత శత్రుత్వం సమసిపోతుంది. దేవుడు నీకు చెప్పిన మాట నీవు బయట చేయగలిగితే బాహ్య శత్రుత్వాలు నశిస్తాయి. శత్రుత్వం ఉంటే భయం. అందుకే ఇప్పుడు చాలా మంది గన్ మ్యాన్లను పెట్టుకుని తిరుగుతున్నారు. గన్ లైసెన్సులు కావాలంటున్నారు. అమెరికా దేశం చాలా శాంతియుతంగా ఉంటున్న దేశం కాదు. అమెరికా దేశం ఎంతో శాంతియుత దేశం అని అనుకుంటున్న మనం తెలుసుకోవాల్సింది ఏమిటో తెలుసా? గన్ లైసెన్స్ అత్యధిక శాతం పౌరులు కలిగి ఉన్న దేశం అమెరికా దేశం. గన్ లైసెన్స్ అతి తక్కువ శాతం కలిగి ఉన్న దేశం మన దేశం. అక్కడ మోర్ దాన్ 35% citizens are having gun licenses. They don't use it, but they'll keep it with them. వాళ్ళే గన్ వాడరు, దాచిపెట్టుకుంటారు, భద్రత కోసం వాడతారు. మనకైతే అసలు ఆ శాతం పాయింట్స్లో కూడా ఉండదు. ఎక్కడో ఒకళ్ళు గన్ లైసెన్స్ తీసుకుంటారు. దానికి ఎస్పీ గారికి సెపరేట్ అప్లికేషన్ ఉంటుంది. మనతో ఎవరెవరికి తగులు ఉన్నాయో, ఏ కారణం చేత అటాక్స్ ఎప్పుడు అయ్యాయో, ఎవరి వల్ల ప్రాణహానులు ఉన్నాయో, ఎప్పుడైనా ఏమైనా జరగచ్చేమో, ఆ కారణాలను రుజువు చేసి మనం ఆ లైసెన్స్ తెచ్చుకుంటే ఒక పిస్తోల్ ఇస్తారు మన చేతికి. లైసెన్స్ టు హ్యావ్ ద వెపన్, నాట్ టు యూజ్ ద వెపన్. వాడటానికి కాదు, అది ఉంచుకోవటానికే పర్మిషన్ లైసెన్స్. అది వాడితే అది చాలా పెద్ద క్రైమ్ అవుతుంది. దాన్ని సరిగ్గా లెక్క చెప్పలేకపోతుంది.
కనుక ప్రాణరక్షణార్థం ఇచ్చిందే తప్ప ప్రాణాలు తీయటానికి ఇచ్చే గన్ను కాదు. ఎందుకు నేను ఇక్కడ ఈ ఉదాహరణ ఉటంకించానో చెప్పనా? మనం శత్రుత్వాన్ని తీసేయాల్సింది పోయి మనల్ని కాపాడుకోవటానికి గన్ను పెట్టుకుంటున్నాం. ఆగుతుందా? పరిటాల రవి గారు చుట్టూత గన్మ్యాన్స్ ఉన్నారు. ఆగిందా మరణము? వంగవీటి మోహన రంగ చుట్టూత పడుకున్నారు అనుయాయులు. ఆగిందా మరణము? కాబట్టి బాహ్య శత్రుత్వం పోవాలి అని అంటే నీవు అంతరంగంలో ఉన్న నీ శత్రుత్వం పోవాలి. మొదట నువ్వు ఎదట వ్యక్తిని శత్రువుగా కొనసాగించుకోవటానికి ఇష్టపడుతున్నావు అంటే ఇంటర్నల్ గా ఒక శత్రువు నీలో ఉన్నాడు నీకే. యు ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ దట్ పర్సన్. Something is hindrance to you to go forward to make a friendship with the enemy. It is the problem. అది సమస్య. కనుక ప్రతి యువకులు తెలుసుకోవాల్సింది ఏంటంటే నీ అంతరంగంలో శత్రువుని పట్టుకోవాలి. నీ కారణం ఏమిటనేది తెలుసుకోవాలి. యాకోబు యొక్క జీవితంలో ఈ ఇన్సిడెంట్ నేను ఒక టీవీ ఛానల్లో మాట్లాడటానికి వాక్యం చెప్పాను. అక్కడ నేను ఇది నా మనసులోకి వచ్చింది. యాకోబు ఏశావు బోత్ ఆర్ బ్రదర్స్. యాకోబు ఏశావు ఇద్దరు అన్నదమ్ముల మధ్య వైరం వచ్చింది. వైరానికి కారణం ఏంటి? మీరు ఆదికాండము గ్రంథము 31వ అధ్యాయం చదివితే ఏశావు యాకోబు మీద పగబట్టాడు అని రాశాడు. పగబట్టి అతను చంపటానికి వస్తున్నాడనే సమాచారం వచ్చింది. 400 మందిని వేసుకొని వస్తున్నాడు. 20 సంవత్సరాలు అయింది. అప్పటికే యాకోబు ఏశావు దగ్గర నుంచి పారిపోయి ఇప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నాడని తెలుసుకుని 400 మందిని తీసుకొని ముందుకు వస్తున్నాడు. 20 ఏళ్ళు కాదు, 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కాదు, 2000 సంవత్సరాలు కాదు. శత్రుత్వం ఉంటే శత్రుత్వమే. అందుకే బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? న్యాయాధిపతి ఎదుటకు అనగా దేవుని ఎదుటకు నీవు తీర్పు కొరకు వచ్చిన దినాన ఒక సోదరుడు లేచి నీ మీద నిందారోపణ చేస్తే నువ్వు శిక్షించబడతావు. కాబట్టి నీ పొరుగువాడు నీపై నింద వేయకుండా ఉండేట్లు నీవే ఆ నిందకు ఆస్కారం లేకుండా నువ్వు వెళ్ళాలి అతని దగ్గరికి. అదే మత్తయి సువార్తలో యేసు ప్రభువు చెప్పింది. ఒకవేళ నీ మీద నీ సహోదరునికి విరోధమున్న ఎడల నీవు వెళ్ళి అతనితో సమాధానపడి వచ్చి నీ బలి అర్పించన్నాడు. యూ మస్ట్ ఇనిషియేట్ పీస్ మేకింగ్. You must go forward to make the peacemaking. నువ్వు వెళ్ళాలి, వాడు రావటం కాదు, వాడొచ్చి కాదు, నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి సమాధాన పడాలి. పోట్లాటుంది ఆయనకి మనతో, కానీ మనం వెళ్ళి సమాధాన పడాలి. ఇట్స్ వెరీ హార్డ్. మనం వెళ్ళి సమాధాన పడాలి. అవతల వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. లీవ్ దట్ టు హిమ్ అండ్ టు హిస్ గాడ్. ఇట్స్ బిట్వీన్ దెమ్, నాట్ విత్ us. వై షుడ్ వీ స్టాండ్ బిఫోర్ ద జడ్జ్? దేవుని ఎదుట మనం ఎందుకు నుంచోవాలి? కాబట్టి పీస్ మేకింగ్, ఇంటర్నల్ ఎనిమీని మనం తొలగించుకోవాలి. కారణం ఏమిటి? ఏశావు పగబట్టడానికి కారణం ఏమిటి? యాకోబు ఏశావుకు రావలసిన దీవెన దొంగలించాడు. ఎక్కడో మన పక్షంగా తప్పిదం జరిగింది. జరగకుండా ఎదటివాడు మనతో రాడు. ఒకవేళ ట్రిక్కరీ అవ్వచ్చు కాక, లెట్ ఇట్ బి, గాడ్ విల్ జడ్జ్. బట్ హ్యావ్ పీస్ ఇన్ యువర్ హార్ట్.
నీ అంతరంగంలో నువ్వు సమాధాన పడకపోతే, నువ్వు పశ్చాత్తాపడకపోతే యూ కాంట్ ఎస్కేప్. కనుక మన అభివృద్ధికి ఆటంకం శత్రుత్వం, మన ఆనందానికి ఆటంకం శత్రుత్వం, మన ఉనికికి ప్రమాదకరంగా తయారవుతుంది శత్రుత్వం. కనుక మనం ఈ శత్రుత్వం అవుట్ సైడ్ ఎనిమీ, దీన్ని తొలగించాలంటే ఇన్సైడ్ ఎనిమీ పాపం ఉన్నది. ఆ పాపాన్ని తొలగించుకోవాలి. ఎప్పుడైతే దాన్ని మనం తొలగించుకుంటామో మనకు మార్గం క్లియర్గా ఉంటుంది. మీకు కంటి చుక్కడాలు సమస్య తెలుసునా? కంటి శుక్లాలు అంటాం మనం వైద్యపరంగా. చుక్కలాలు కామన్ యూసేజ్లో వాడతాం. చూపు మందగించున్నట్లు అడ్డముగా ఒక తెల్లటి పొర వచ్చేస్తుంది. చుక్కడం వచ్చిందంటే తెల్లటి పువ్వులాగా అనిపిస్తుంది. అది ముదరాల అంటారు వైద్యులు. అంటే అది గట్టి పడితే ఈజీగా పెళ్ళగించవచ్చు, లేకపోతే దాన్ని తీస్తే కన్ను దెబ్బతింటుంది. అందుకే దాన్ని అట్లా వదిలేయమంటారు. కొంతకాలం అయిన తర్వాత సఫర్ అవుతాం మనం ఖచ్చితంగా. ఎందుకంటే చూపు బాగానే ఉంది, కానీ బయట ప్రసారం అవటానికి అది అడ్డం వచ్చింది. ఆ చుక్కడం ఒక చుక్కలం అడ్డొచ్చింది. మనం చూడండి, నేను కళ్ళద్దాలు వాడతాను. నాకు కళ్ళు చాలాసార్లు మసక అనిపించినప్పుడు వెంటనే కళ్ళద్దం తీసి చాలా శుభ్రం చేస్తాను. చేసినప్పుడు మళ్ళీ తేటగా కనబడుతుంది. నా కళ్ళద్దం మీద ఉన్న డస్ట్ ఆటంకాలు నా కంటి చూపును డిస్టర్బ్ చేస్తున్నాయి. అలాగే నా హృదయంలో ఆటంకాలు నా బ్రతుకును డిస్టర్బ్ చేస్తాయి. ఆ ఆటంకాలను ఐడెంటిఫై చేయాలి. క్రిస్టియన్ బాయ్, క్రిస్టియన్ గర్ల్, ఏమిటి నిన్ను ఆటంకపరుస్తోంది సమాజంలో? నీ లోపటి భాగం, నీ అంతరంగం ఎక్కడ అడ్డొస్తోంది, దాన్ని తొలగించాలి. కొంతమంది హైలీ ఎమోషనల్ ఉంటారు, అది తొలగించుకోవాలి. హైలీ ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ ఉంటారు, దాన్ని తొలగించుకోవాలి. చాలా మంది మనసున ప్రెజుడిస్గా ఉంటారు, కొన్నిటి మీద అభిప్రాయాలు ఏర్పరచుకొని అవే జరిగిపోతాయి అనుకుంటారు, అవి తొలగించుకోవాలి. ఇవన్నీ అంతర్గత శత్రువులు మనకు. వీటిని మనం తొలగించుకోకపోతే బాహ్యాన మనం ఇతరులకు అడ్డంగా ఉంటాం, మనం ఇతరులకు అసౌకర్యంగా ఉంటాం. నేను ఈ మధ్యన ఒక తప్పు చేశాను, అది మీకు చెప్పాలి. యువతి యువకులు కదా, మీకు చెప్పాలి. ఒట్లూరులో రైల్వే క్రాసింగ్ దగ్గర గేట్ వేసింది, ఖాళీ ఉంది కదా అని చెప్పి నేను రాంగ్ సైడ్ నా వెహికల్ తీసుకెళ్ళి పెట్టాను. అది అదర్ సైడ్ నుంచి వచ్చే రోడ్డుని నా వెహికల్ బ్లాక్ చేసింది. స్కూల్ టైం, ఎదర వెహికల్ ఎదర గేట్ వేసింది, రైలు గేట్. వెనక్కి పోవటానికి నా అహం అడ్డొచ్చింది. స్కూల్కి వెళ్ళాల్సినటువంటి ఆటోస్ 2 వచ్చాయి. వాళ్ళని అడుగుతున్నారు తీమని, కానీ నేను తీట్లా. వెనక్కి చూశాను, వెళ్ళొచ్చు, కానీ నా ఆర్గ్యుమెంట్ నా మనసులో నాకేమంటే, వాడు వెయిట్ చేయొచ్చు కదా, నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకు వెయిట్ చేయలేడు? ఆటో ఆయన ఎందుకు వెయిట్ చేయాలి? నో నీడ్ ఫర్ హిమ్ టు వెయిట్. ఇట్ ఈస్ హిజ్ రైట్ టు గో. ఐ హిండర్డ్ దట్ రైట్. నేను దాన్ని ఆటంకపరిచాను, ఎందుకంటే నాలో ఆటంకం ఉంది. వై షుడ్ ఐ ఈగోయిస్టిక్? దిట్టంగా కూర్చుని ఉన్నట్టు డ్రైవింగ్ సీట్లో కదలకుండా. ఐ హ్యావ్ మేక్ దెమ్ టు వెయిట్ ఫర్ 10 minutes. లిటరల్గా నేను కొంచెం వెనక్కి అవకాశం నాకుంది, కానీ నేను వెళ్ళలేదు. అర్థమైందా? ఆటో వాళ్ళు తిట్టుకుని ఉంటారు, ఏసీలో గ్లాసులు వేసుకుని ఉన్నారు, నాకు వినపడకపోవచ్చు, కానీ వాళ్ళని ఒకవేళ గుర్తుపట్టు ఉంటారు. ఆటో వాళ్ళు కారులో ఉన్నాం కదా పెద్దోడని అనుకుని ఉండొచ్చు, గుర్తుపట్టి ఉండొచ్చు. వాళ్ళు మౌనంగా ఉండిపోయారు నన్ను చూసి. బట్ ఐ మేడ్ ఎ మిస్టేక్.
నేను తప్పు చేశాను కాదు. సమ్టైమ్స్ we make mistakes on our own. Egoisticగా why should I go back? నేను వాడికి వెనక్కి ఏంటి? కొన్నిసార్లు మనం ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఇట్స్ రాంగ్, అది తప్పిదం అంతే. రాంగ్ సైడ్ పార్కింగ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రాంగ్ డెసిషన్ మేకింగ్, ఇవన్నీ ఇంటర్నల్గా జరిగేవండి, అంతరంగ శత్రువులు ఇవన్నీ. కాబట్టి అన్లెస్ అంటిల్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్ అండ్ హెల్దీ, యు కాంట్ మేక్ యువర్ ఫ్రెండ్షిప్ హెల్దీ అండ్ క్లీన్. నువ్వు హృదయంలో కుళ్ళిపోయి ఎదట ఉన్న సహోదరులందరినీ కామపు చూపుతో చూస్తే ప్రాబ్లం వాళ్ళు కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ కాదు, నీ ఇంటర్నల్ ఎనిమి పాడైపోయిందా నీ హృదయం. యువతి యువకులారా, మీరు పనిచేస్తున్న స్థలాల్లో జాగ్రత్త. కీప్ యువర్ హార్ట్ క్లీన్. మీ హృదయము శుభ్రముగా ఉంచుకోండి, తేటగా ఉంచుకోండి. ఒకరి కన్ను తేటగా ఉంటే అతని యొక్క జీవితం అంతా తేటకుంటుంది అన్నాడు ప్రభువు. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ క్లీన్, యువర్ లైఫ్ విల్ బి క్లీన్. ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ పీస్ఫుల్, యువర్ లైఫ్ విల్ బి పీస్ఫుల్. The trouble is in your heart, not in outside people. బయట ఉన్న వ్యక్తుల్లో కాదు సమస్య, మనలోనే ఉంది. You need to examine yourself rather than examining others and their mistakes. ఇతరులను వారి తప్పిదాలను పరిశీలించడం మాని నిన్ను నీ తప్పిదాలు పరిశీలించుకో. యాకోబు అదే చేశాడు. I made a blunder. నేను తప్పు చేశాను దేవా, నన్ను క్షమించు. ఇస్సాకు యొక్క కుమారుడు ఏశావు పెద్దవాడు 400 మందిని వేసుకొని ముందు వస్తుంటే యాకోబు డిసైడ్ అయిపోయాడు, దేవా నా పని అయిపోయింది, నా ప్రాణం కాపాడు అని దేవుడిని మొరపెట్టుకున్నాడు. యూ నీడ్ టు ప్రే టు ఎస్కేప్ ఫ్రమ్ ద సిచ్యుయేషన్స్ రైజింగ్ ఇన్ ద ఎనిమిటీ. నీ శత్రుత్వంలో వృద్ధి అయ్యేటువంటి విశేషాల పట్ల నువ్వు పశ్చాత్తాపంతో ప్రార్థన చేసి తప్పించమని అడగాలి. డోంట్ కంటిన్యూ ది ఎనిమిటీ. శత్రుత్వాన్ని మీరెన్నడూ కూడా కొనసాగించద్దు. ఇట్స్ డేంజరస్ టు యువర్ గ్రోత్ ఆఫ్ లైఫ్. నీ జీవితం ఎదగటానికి అది చాలా ఆటంకం అయిపోతుంది. సమ్టైమ్స్ ఇట్ మే కాస్ట్ యువర్ లైఫ్. కొన్నిసార్లు నీ జీవితం కూడా కోల్పోవచ్చు. అలా జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు చాలామంది సోదరులు ఉన్నారు క్రిస్టియన్స్లో. కనుక నేను మనవి చేస్తున్నాను, యాకోబు తాను పశ్చాత్తాపడి తాను ఎట్లా ఆర్గనైజ్ చేశాడో చెప్పేస్తాను, సమయాన్ని బట్టి జాగ్రత్తగా వినండి. మొట్టమొదట తన మందలను వేరు చేసి 3 గ్రూప్స్గా చేసి ముందుగా పెట్టాడు. తర్వాత తన భార్యలను, తర్వాత తన దాసీలను వరుస క్రమంలో దాసీల ముందు పెట్టాడు. తర్వాత రాహేలు పెట్టాడు, తర్వాత మొదట లేయాను పెట్టాడు, తర్వాత రాహేలును తాను ఆఖరు ఉండిపోయాడు. ఆళ్ళను కూడా ముందుకు పంపించి తను ఒంటరిగా ఎబ్బోకలో ఉండిపోయాడు. ఈ యొక్క వరుస క్రమంలో పెట్టి ప్రతి వాళ్ళకి ఏం చెప్పాడంటే, ఏషా వస్తుంటే సాగలు పట్టం మొదలైనరా అని చెప్పాడు. సాగలు పట్టం అంటే బోర్లా నమస్కారం పెట్టడం, నేల మీద పడుకొని సాష్టాంగ పట్టం. ఏశావు వస్తుంటే ఎదురుగా వస్తున్న గుంపులన్నీ సాగలు పడుతున్నాయి. ఇట్ ఈస్ ప్లీజింగ్ ఈసా. ఏశావును వాళ్ళు సమాధానపరుచుకుంటున్నారు. దానన్నిటికంటే ముందు ఒక పెద్ద గిఫ్ట్ పెట్టాడు. ఒక మాట చూడండి, అతనికి రావాల్సిన గిఫ్ట్ లాక్కుంటానికి వెళ్ళినవాడు ఇప్పుడు అతని గిఫ్ట్ ఎదురు పెడుతున్నాడు. దట్ ఈజ్ రిపెంటెన్స్. అతని దీవెన తీసేసుకోవాలి, అతనికి ఏమి వెళ్ళకూడదు, అంత నాకే వచ్చేయాలన్నాడు. తన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్స్ అన్ని తీసుకెళ్ళి అతని కాళ్ళ దగ్గర పెడుతున్నాడు. అదే మారు మనసు అంటే, అదే మారు మనసు అంటారు దాన్ని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకేం నేర్పిస్తుంది?
ఇతరుల నుంచి ఏది లాక్కోవాలనుకున్నామో అంతకంటే బెస్ట్ థింగ్ వాళ్ళ కాళ్ళకు ఇవ్వటం, కాళ్ళ దగ్గర ఇవ్వటం మనం నేర్చుకున్నప్పుడు వీ క్యాన్ అవాయిడ్ ద ఎనిమిటీ, శత్రుత్వాన్ని పోగొట్టుకుంటాం. ఇదంతా కూడా నీకోసం తీసుకొని రాబడినటువంటిదేనయ్యా, ఇదంతా కూడా నీకోసం తీసుకుని రాబడింది, నీకే కానుక. అందరు దాసులు సాగిలపడుతున్నారు, దాసీలు సాగిలపడుతున్నారు. మందలు చూస్తే చాలా పెద్ద మందలు వెళుతున్నాయి. ఏమో అనుకున్నాను కానీ యాకోబుకి ఇంత ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిందనేది అతను ఆలోచన చేస్తున్నాడు. ఆడవాళ్ళు వచ్చారు, సాగిలపడుతున్నారు, భార్యలు వచ్చారు, బిడ్డలు వచ్చారు, చిన్న చిన్న బుడతాలు సాగిలపడుతున్నారు. ఈ లోపల యాకోబు 32వ అధ్యాయం అనంతరం ప్రభువును దీవెన పొందిన తర్వాత ఎదుర్కోటానికి ముందు వెళ్ళాడు. యాకోబు ఏ విధంగా ఎదుర్కొన్నాడు లేయాను, యాకోబు ఏశావును ఏ విధంగా ఎదుర్కొన్నాడు మనం చూస్తున్నప్పుడు అతడు సాగిలపడుతున్నాడు. తన సహోదరుని సమీపించు వరకు యాకోబు 7 మార్లు నేలన సాగిలపడెను. అర్థమైందా? నేనేంటి వాడిని పలకరించడం ఏంటండి, నేనేంటి వాడికి నమస్కారం పెట్టడం, నేనేంటి వాడింటికి వెళ్ళటం అంటున్నాం మనం. కానీ యాకోబు ఏం చేశాడో తెలుసా? ఏశావుకు 7 సార్లు, కంప్లీట్నెస్, 7 times ఇస్ కంప్లీట్నెస్. 7 సార్లు సాగిలపడినప్పుడు నాకు ఒక మాట చెప్పాలి మీరు. 32వ అధ్యాయంలో తొడగూడు వసిలిపోయింది, ఉదయం అయింది. తొడగూడు వసలి డిస్లొకేషన్ ఆఫ్ బోన్. ఈ తొడగూడు వసిలిందంటే కుంటోడైపోయాడు. అప్పుడే ఇట్స్ నాట్ బ్రేకింగ్ ద బోన్, ఇట్ ఈస్ డిస్లొకేషన్. ఇట్ గివ్స్ మచ్ పెయిన్. చాలా నొప్పి ఉంటుంది, గిలగల్లాడతారు. అలాంటి వాడు సాగిలిపోవడం, లెగటం అంటే ఎంత స్ట్రగుల్ అయి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి. ఏశావు కరిగిపోయాడు. యాకోబు యొక్క అవస్థ చూచి 7 మార్లు సాగిలపడి లేస్తూ అతను పడుతున్న బాధ చూసి చాలా దుఃఖపడ్డాడు ఏశావు. కత్తితో నరకాలను వచ్చిన వాడు మెడ మీద కత్తి నరకాలనుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టాడు. వాట్ ఏ గ్రేట్ ఇన్సిడెంట్ ఇట్ ఈస్ ఇన్ ద లైఫ్స్ ఆఫ్ జేకబ్ అండ్ ఏసావ్. నీకు తెలిసిన నీ శత్రుత్వం సమస్య పోతే కలిగే మిత్రుత్వ భావన చాలా మధురంగా ఉంటుంది. ఎరాడికేట్ ద ఎనిమిటీ బిట్వీన్ యువర్ ఫ్రెండ్స్, between your neighbors, between the fellow workers and your colleagues, and between your classmates. మీ స్నేహితులు, మీ క్లాస్మేట్స్ మధ్యలో, మీ వర్కింగ్ పార్ట్నర్స్ మధ్యలో, మీ నైబర్స్ మధ్యలో, మీ రిలేటివ్స్ మధ్యలో మేక్ ఎ పీస్ మేకింగ్, ఒక శాంతిని లేవనెత్తేట్లుగా మీరు చేసినట్లయితే యువర్ లైఫ్ విల్ బి హ్యాపీ అండ్ జాయ్ఫుల్. ఆనందంతో, సంతోషంతో, ఉత్సాహంతో, ఉల్లాసంగా మీరుండగలుగుతారు. మీ అంతర్గత శత్రువు పాపము, దాన్ని తీసేయండి. వాళ్ళ ప్రేమరాహిత్యం అంతరంగంలో పెట్టుకొని ఎదట కపటము వేషధారణ చేయకండి. Don't try to make yourself smart. You must admit that you are ugly in your heart. నువ్వు చాలా బాగున్నట్టుగా బయటికి ప్రదర్శన చేయబాక, నీ అంతరంగంలో నువ్వు కురూపిగా ఉన్నావని నువ్వు ఒప్పుకో. Don't try to make yourself smart. ఇది నువ్వు నేర్చుకోవాలి, నేను కూడా నేర్చుకోవాలి. చాలా చోట్ల ఐఎమ్ ఆల్సో హ్యావింగ్ స్టంబ్లింగ్ బ్లాక్స్ ఇన్ మై హార్ట్. నా హృదయంలో ఇప్పటికీ కూడా నాన్ సెన్స్ ఉంది. ఇంకా మీరు అనొచ్చు, మీరు బిషప్ అయ్యారు కదా. ఎస్, ఈవెన్ దో ఐ రికగ్నైజ్ సమ్ న్యూసెన్స్ ఇన్ మై మైండ్ that should be eradicated.
దెన్ ఐ విల్ గ్రో మచ్ మోర్. ఇంకా నేను ఎదుగుతాను అప్పుడు. అటు కృప మీకు నాకు ప్రభు దయచేయాలని నేను ప్రార్థిస్తున్నాను.